హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే మున్నార్ డే 1 పార్ట్ 2 వ్లాగ్. అసలు ఏమేమి చేసాం ఏంటనేది ఈ వ్లాగ్ లో అయితే మీకు చూపించేస్తాం. సో గైస్, ఇప్పుడైతే మేము మున్నార్ లో ఉన్న టీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం హిల్స్ అంతా కూడా ఇలాగా టీ చెట్లు అయితే ఉన్నాయి. ఫోటో స్టాండ్ అయితే చూసామన్నమాట. సో అక్కడ ఏంటంటే మనకి రెడీ చేసి అక్కడ ఫొటోస్ అయితే తీస్తారు. అక్కడ వాళ్ళలాగా ఆ బాస్కెట్ అన్ని ఇచ్చేసి మొత్తం టీ ప్లాంటేషన్స్ అన్నిటిని కూడా మనం పిక్ చేస్తున్నట్టు అలాగా ఫొటోస్ అనేది తీస్తారు. ఇంకొక ఫోటోకి అయితే మనకి 40 రూపీస్ తీసుకున్నారు, సాఫ్ట్ కాపీ కాబట్టి. అదే హార్డ్ కాపీ అయితే ఒక ఫోటోకి అయితే 100 రూపీస్ తీసుకుంటారంట. అక్కడ వెంటనే ప్రింట్అవుట్ చేసి కూడా ఇచ్చేస్తారు అవి. నేనైతే సాఫ్ట్ కాపీస్ తీసుకున్నా. రెడీ చేస్తుంటే ఇక్కడ మా ఆయన చూడండి ఏం చేస్తున్నాడో. మంచిగా వాళ్ళు కూడా అవన్నీ వేసేసుకొని కట్టేసుకొని ఫోటోలు అయితే దిగడానికి రెడీ అయిపోతున్నారు వీళ్ళు కూడా. నాలుగు కొమ్మలు తామయ్య, నాలుగు కొమ్మలు తెంపితే అది తెంపరా ఏదో ఇంకోటి 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 ఇలా తెంపుతున్నట్టు తీసి ఇలా చెవులేట్టుకో, తీసి స్మెల్ తీస్తున్నట్టు. ఇంకా టీ స్టేట్స్ తర్వాత అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఆకలేస్తుందని గురుభవన్ రెస్టారెంట్ అంట. అక్కడ మా డ్రైవర్ అంకుల్ అయితే తీసుకెళ్లారు. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. మనం అడిగితే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తోనే కుక్ చేస్తారని కూడా చెప్పారు. ఇదేంటో టీ అండ్ చికెన్ బిర్యానీ అంటే గైస్ చూడండి ఎలాగుందో. ఎంత ఇది 180 రూపీస్ కదా. 180 రూపీస్కి ఇంత ఇచ్చారు. కరెక్ట్గా ఒక మనిషికి సరిపోద్ది. అంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. దీంతో పాటు ఒక పచ్చడి, ఒక కచంబర్ ఇంకో పచ్చడి ఇచ్చారు. సిజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ వీళ్ళు ఇంకా ఆల్రెడీ తిన్నాము, బాగుంది. ఇది టీఎన్ బిర్యానీ కూడా బాగుంది. సిజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. వీళ్ళు ఎక్స్ట్రా స్పైసీ చేయించుకున్నారు. కలర్ చూడండి ఎలా ఉందో. కలర్ బొరపాడు. ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్ మేము తీసుకుంది. ఈ కలర్ అందరికన్నా లేట్ గా తింటుంది, ఇంకా తింటుంది. అందరిది అయిపోయింది, లేసుకో. చూసిన బైక్ చెప్పు. ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ మేము మట్టుపెట్టి డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో వెళ్ళే లొకేషన్ కూడా చాలా బాగుంది, అందుకే అక్కడక్కడ లొకేషన్ కూడా క్యాప్చర్ చేశాను.
వచ్చాం. అందరూ హాయ్ చెప్పండి. మడిపెట్టి డ్యామ్ చూపిస్తా చూడండి గైస్. నాకైతే ఇక్కడ డ్యామ్ దగ్గర స్టార్టింగ్ రోడ్ దగ్గర అయితే వదిలేశారు. అంకల్ అయితే అటువైపు రోడ్ కట్ సైడ్ వెళ్ళిపోయారు అనమాట. సో మేమైతే ఇక్కడంతా కూడా లోపలికి వెళ్ళి షాపింగ్ అంతా చేసుకొని ఈ రోడ్ అయితే క్రాస్ చేసి అటువైపు వెళ్ళి మళ్ళీ ఎక్కేసాము. అసలు ఇక్కడ ఏముంది ఏంటని చూపిస్తాను, చూసేయండి. ఇదే మట్టుపెట్టి డ్యామ్ గైస్. మొత్తం అంతా చేతులతోని బోట్ రైడ్ అవన్నీ కూడా ఉన్నాయి. కానీ మేము ఏం విన్నామంటే చాలా వ్లాగ్స్లో కూడా చూసాను, ఇకో పాయింట్లో అని బాగుంటుంది అంట బోట్ రైడ్ ఇక్కడ కండా. సో అక్కడ ఎక్కుదామని చెప్పేసి ఇక్కడైతే స్కిప్ కొడుతున్నామండి. జస్ట్ అలా చూసుకొని ఇకో పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోతాం. మొత్తం చుట్టుపక్కల షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. రాకేష్ అయితే ఇక్కడ కాకింగ్ ఎక్కారు, మేమైతే ఎక్కలేదు. లొకేషన్ బాగుంది. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు వాళ్ళు వెళ్ళొచ్చు అంట. రండి. అందరూ కనిపించట్లే. మట్టుపెట్టి డ్యామ్ అయిపోయింది. మట్టుపెట్టి డ్యామ్ క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. మై సెల్ ముందుకెళ్ళ వాటర్ ఫాల్స్. సారీ డ్యామ్. అయ్యో. ఇంకా డ్యామ్ దగ్గర అంతా తిరిగి అన్నీ చేసినప్పటికి చాలా టైం అయిపోయింది. ఈవినింగ్ 5 మళ్ళీ అన్నీ క్లోజ్ అయిపోతాయని అన్నారని చెప్పి ఫాస్ట్గా అయితే ఈకో పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. రెండింటికి ఎక్కువ దూరం కూడా కాదు, ఒక 2 to 3 kilometers ఉంటుంది. హలో గైస్, ఇప్పుడు మేమైతే ఈకో పాయింట్కి వచ్చాము. గైస్. ఇగో చూపిస్తా చూడండి. మీరు ఎక్కడే అన్నారు. ఈకో పాయింట్ గైస్ వస్తుంది. వెంత కరుద్దాం. ఊ కాదు. సో ఈకో పాయింట్ లో ఏమవుతుందంటే మనం అరిస్తే రీసౌండ్ అయితే వస్తుంది. మరి ఇందులో వినిపిస్తుందో తెలీదు, ఎందుకంటే ఐఫోన్ నాయిస్ రిడక్షన్ మరి ఆకిష్ ఇక్కడ కొబ్బరి బొండ నీళ్ళు తాగుతున్నాడు. కేరళ వచ్చామని వెయిట్ చేస్తుందంట. ఇక ఎంత ఎంత అని అడిగాను. 70 rupees అంట. మొత్తం అంతా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది గైస్. సో ఏమైందంటే మేమైతే ఈకో పాయింట్కి వచ్చాం, కానీ ఇక్కడైతే బోటింగ్ క్లోజ్ అయిపోయింది. గవర్నమెంట్ టైమింగ్స్ ఏమో 5 o'clock వరకే ఉందండి. తెలుసు కదా ఫ్రెండ్స్, లేడీస్ షాపింగ్ అంటే లేట్, బోటింగ్ ఉండదు, షాపింగ్ తప్ప. ఇప్పుడు చూడు షాపింగ్ తప్ప ఏటే మిగలేదు. చూపించమ్మా షాపింగ్. కొంటావా? ఈ షాప్ లో దూరిపోయి ఏం చేస్తున్నా చూడండి గైస్. కార్ బొమ్మలు చూసుకుంటున్నారు. ఇట్స్ నాట్ కార్, ఇట్స్ ఫ్యాషన్, ఇట్స్ ఎన్ ఎమోషన్. హాట్ వీల్స్ కాదు ఇది.
నేను కూడా హాట్ మిల్క్ కావాల్సిన తెలియదు ఏమైతే నాకు తెలియదు. ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ బస్సు అయితే ఫుల్ డీజే లైటింగ్స్తోని మొత్తం చాలా బాగా అయితే వైబ్ అవుతున్నారు వాళ్ళు. ఇంకా కేరళలో ఏంటంటే ఎక్కువ మోడిఫై వెహికల్స్ చాలా ఎక్కువ ఉంటాయంట. సో ప్రతి దగ్గర కూడా ఫుల్ డిఫరెంట్గా ఉన్నాయి వెహికల్స్ అన్ని. ఇంకా అలా వెళ్తుంటే అక్కడ సన్సెట్ బాగుందని చెప్పి అలా ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తా సన్సెట్ది. సో కానీ కనిపించట్లేదు, వేసుకుంటారు కదా వేసుకోండి. ఇది చపాతీ, పనీర్, ఎగ్ ఫ్రై, రైస్, దాల్. వాట్ ఈస్ దిస్? పాయసం. ఓకే, ఇట్ ఈస్ గ్రీన్ కలర్. ఓకే, పచ్చళ్ళు, చికెన్ కర్రీ. to you, happy birthday to you, happy birthday dear joy. ఇక్కడ ఉన్నా this is bun. yeah bun. అలాగనా అదా అవుద్ది ఫ్యాన్లో ఉంటుంది పట్టేసేస్తా. అక్కడ తప్పనిరా తోడుకుని ఖచ్చితంగా ఉంటా. చాక్లెట్ విత్ జామ్. అది నీకు ఎక్కడ అన్ని దొరుకుతాయా ఉన్న దాంతో జామ్. చాక్లెట్ చాలా ఎక్కువ నీకు ఎంత స్టోరేజ్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్? నథింగ్. సో మాదైతే టిఫిన్ అయిపోయింది. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. లగేజ్ అంతా కూడా టేకింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జోష్నా గజ్నా ఛానల్. సో ఈరోజు అయితే మన వ్లాగ్లోని డే 2 అండ్ ఈరోజు అయితే మేము ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసుకొని మున్నార్ నుంచి అలిపికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మా క్యాబ్ కూడా రెడీగా ఉంది. చెక్అవుట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంక స్టార్ట్ అయిపోవడమే. మా అంకుల్ చలో. హలో గాయ్స్, ఇదైతే డే 2లోని మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్కి అయితే సారీ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట. ఇక్కడైతే మనకి సారీస్ అన్ని కూడా నేస్తారు. లైవ్లోని ఇక్కడంతా కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది చూసేయండి.
ఇక్కడ కేరళలో ఫేమస్ సారీస్ అన్నమాట. ప్యూర్ కాటన్తో అయితే చేస్తారు. అండ్ ఇక్కడే నేసి ఇక్కడ చేయడం వల్ల మనకి క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పి చూద్దామని అయితే వచ్చాము. ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్గా నేస్తున్నారు. అండ్ స్టార్టింగ్లో ఒకటి చూపించాం కదా, అక్కడ డిఫరెంట్ టైప్గా నేస్తున్నారు. షాపింగ్ చేశారు గైస్ అందరూ. ఇక అయిపోయింది గైస్ షాపింగ్. ఇంక ఇప్పుడైతే అలిపి బ్యాక్ వాటర్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడైతే మాకు 1 డే బోట్ స్టే అయితే ఉంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం కదా, ఆఫ్టర్నూన్ ఫుడ్, నైట్ ఫుడ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. సో మేమైతే ఈ ట్రిప్ అంతా కూడా ఫ్లై ఇండియా ట్రిప్ నుంచి అయితే మేము బుక్ చేసుకున్నాము. మాకైతే పర్ పర్సన్కి 11,500 విత్ ట్రైన్ టికెట్స్, 3rd AC ఇంక్లూడెడ్. బట్ లాస్ట్ మూమెంట్లో కొన్ని చేంజెస్ వల్ల మాకైతే ట్రైన్ టికెట్స్ మేమే బుక్ చేసేసుకున్నాము 3rd ACవి. అండ్ ప్యాకేజ్ అయితే మాకు 8,000 కాస్ట్ పడింది. ఇంకా ప్యాకేజ్లో అయితే మాకు ఫుడ్, మార్నింగ్ ఫుడ్ అండ్ నైట్ ఫుడ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఇంకా గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ప్లేసెస్ అవన్నీ కూడా ఎంట్రీ టికెట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ మిగతా వాటికి మనం ఏమైనా ఐటినరీలో లేనివి మనం వెళ్ళాలనుకుంటే వాటికైతే మనం టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇంక ఇప్పుడైతే మున్నార్ నుంచి డౌన్కి అయితే వచ్చేసాం, హిల్ స్టేషన్ నుంచి. ఇంకా అలిపి వెళ్ళే రూట్ అంతా కూడా ఇలా ఉంది. సో డౌన్ కదా, చాలా చిన్న రూట్లోనే ఇటు నుంచి వెళ్ళడం, అటు నుంచి వెహికల్స్ రావడం అంతా కూడా అవుతుంది. ఫుల్ టర్నింగ్స్ మొత్తం మనకు అరకు వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది దానికంటే దారుణంగా ఉంది ఇక్కడ టర్నింగ్స్ అయితే. ఇంకా మా బోట్ ఏమైందంటే మాది ఇంకా లేట్ అయిపోయింది అనమాట ట్రావెలింగ్లోనే వచ్చేటప్పటికి. సో మా బోట్ మెయిన్ ఎక్కడైతే ఉండాలో అక్కడ కాకుండా వేరే లొకేషన్లో అయితే ఉన్నారు. సో మా డ్రైవర్ అంకుల్ అయితే మాట్లాడి లొకేషన్ తీసుకొని గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటూ తిన్నగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అందులో షార్ట్ కట్ చూసి మా కార్ అయితే వేరే వైపు నుంచి తీసుకెళ్లారు అంకుల్ ఒక సందులో నుంచి. అక్కడ ఏంటంటే చిన్న సందులోని కార్ అయితే ఇరుక్కుపోయింది. బట్ అందరు కలిపి తోసి మళ్ళీ ఎలాగో ఒకలాగా కార్ తీసి అయితే మేము సక్సెస్ఫుల్గా బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. సక్సెస్ఫుల్గా 5 గంటల జర్నీ తర్వాత వచ్చేసాం గైస్. బోటే గైస్ మాది. कशाला त्यांना हे करते डोका खाते आणखी तू सॉरी तुला माहिती नाही त्याच्या आता मला समज. హలో గైస్, హౌస్ బోట్ అయితే వచ్చేసాము. తో మీకు ఇప్పుడు హౌస్ బోట్ హోమ్ టూర్ చేస్తాను. ఎంట్రన్స్ లోకి వస్తే హౌస్ బోట్ హోమ్ టూర్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. డైనింగ్ టేబుల్ ఇక్కడ కూర్చొని మేము తింటాం అనమాట. ఈ సైడ్ చైర్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ విత్ ఏసీ. వాష్రూమ్ అయితే ఇలా వచ్చింది. ఇదైతే పైకి వెళ్ళడానికి స్టేర్స్ ఇటు సైడ్ ఉంది. ఇదైతే కిచెన్.
స్టార్ట్ అయిపోయింది బోట్ అయితే. ఇదైతే 3rd రూమ్, అప్పర్ ఫ్లోర్ లో 3rd రూమ్ వచ్చింది. ఇక్కడ ఒక వాష్రూమ్. అది వేరే ఇది వేరే వాళ్ళంతా. సో మనం ఇప్పుడైతే ప్రజెంట్ టచ్ చేయాలి. ఇటు సైడ్ కూడా కూర్చోడానికి ఉంది. సో ఈరోజు ఏమైందంటే ఇక్కడికి రావడం లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనకి టైం 3 అవుతుంది. ఇప్పుడైతే మనం ఫుడ్ ఇంకా తినేద్దాం. ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిందంట. సరే, ఫుడ్లో అయితే ఇది చిక్కుడుకాయ కూర, నెక్స్ట్ ఒక సలాడ్ టైప్ పచ్చడి. ఇది సలాడ్, ఇది సమ్ క్యాబేజ్ అన్ని కలిపి మిక్స్ చేసి చేశారు. పెరుగు, పప్పు, ఫిష్, ఇక్కడ కేరళ ఫేమస్ ఫిష్ ఇది, చపాతి అండ్ రైస్ అయితే ఇచ్చారు. ఇదే మా బోట్. ఇక్కడ స్టాప్ చేశారు గైస్. ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే మనం ఇక్కడ కొనుక్కొని వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే వండుతారంట. ఇంక ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు ఉన్నాయి కదా అని చెప్పి చూడడానికి అయితే వచ్చాం. బట్ కాస్ట్లు చూస్తే ప్రతిదీ కూడా కేజీ అయితే 1300+ అయితే ఉంది. ఇంకా అంత కాస్ట్కి అయితే మాకు వర్త్ అనిపించింది. ఇంక మన వైజాగ్లోనే తక్కువ కాస్ట్ అని అనిపించింది ఇక్కడ వాటితో పోల్చుకుంటే. ఇంకా పక్కన షాప్లో కొంచెం స్నాక్ ఐటమ్స్ అయితే కొనుక్కొని మేమైతే బోట్ హౌస్కి అయితే రిటర్న్ వచ్చేసాము. ఇంకా బోట్ అనేది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి అయితే డ్రాప్ చేస్తుంది. ఇంకా నైట్ అంతా కూడా ఆ ప్లేస్లోనే స్టే అయితే ఉంటుంది మనకి. ఈవినింగ్ టైం అయితే ఈవినింగ్ 5:30 అయింది గైస్. పకోడీ ఇంకా టీ పెట్టారు. ఇక్కడైతే ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంది గైస్. ఇలాగ అందరూ కూడా బోట్ మీద ట్రావెల్ చేస్తున్నారు. మొత్తం అంతా నదిలోనే ఉంది. ఇగో ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలన్నా, షాప్ దేనికి వెళ్ళాలన్నా కూడా బోట్ పైన వెళ్తారు. ఇదైతే సీకి కూడా కనెక్ట్ అయి ఉందంట. చక్కగా ఇంటి ముందు ఉండడం, అక్కడే గిన్నెలు తోమేసుకోవడం, బట్టలు తీసుకోవడం అని చేసేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అందరు ఇలా లైన్గా ఉన్నారు చూడండి. చూడండి బాస్. ఇంకా నైట్ అయిపోయాక ప్రతి బోట్లో కూడా లైట్స్ అయితే ఆన్ చేశారు. ప్రతి బోట్లో చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్ సెటప్ అంతా కూడా. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క స్టైల్ అయితే ఉంది లైటింగ్ సెటప్ అంతా కూడా. ఇంకా బోట్ అంతా ప్లేస్ పెట్టుకొని చూడండి, మా వాళ్ళందరం కూడా ఇక్కడ బయట బాల్కనీలో అయితే కూర్చుంపాము. అలాగా డ్రింక్స్ అని స్నాక్స్ కొనుక్కుని అయితే స్నాక్స్ తినేసాం. ఇంకా దాని తర్వాత ఫుడ్ టైం అయిపోయిందని చెప్పేసి అసలు ఫుడ్ ఏముందో మీకు చూపించేస్తా వచ్చేయండి. ఇక్కడ కూడా బఫే గైస్. నైట్ అయితే రైస్ పెట్టారు, చపాతీ, పప్పు, టమాటో పప్పు, బెండకాయ కూర, పన్నీర్ అండ్ మనకైతే ఇక్కడ నాన్ వెజ్ కాబట్టి చికెన్. ఫుడ్ అయితే ఇలా ఉంది. ఇంకా చపాతీ కూడా ఉంది, తిన్న తర్వాత వేసుకుంటాను రైస్. అక్కడ మీద అయితే ఇక్కడ ఫుడ్ బెటర్. ఇంకా డే 2 అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇంకా డే 3లో మేము ఏమేమి చేసాం, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తా. మీరు కనుక నా వీడియోస్ని కొత్తగా చూస్తుంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.